కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ పైన జరిగినటువంటి దారుణమైన మానభంగం హత్య. ఈ కేసు దేశవ్యాప్తంగా వారి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లు ఇతర ప్రజల్లో ఆగ్రహం కలిగించింది. ఇందులో సహజంగానే బెంగాల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలతో ప్రదర్శనలు కార్యక్రమాలు నిర్వహించాయి. దీనిని అడ్డుకొట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఆమె కూడా ఒక ప్రదర్శన చేసి కేసులు మానభంగం కేసుల్లో నిందితులకు 15 రోజుల్లో పూర్తి కావాలని కేసు వారికి ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తమైనందున అది మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినందువల్ల ఈ రకమైనటువంటి వాటికి ప్రాచుర్యం లభిస్తుంది. ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. గతంలో ఈ రకమైనటువంటి కేసులు వచ్చినటువంటి సందర్భంగా శంషాబాద్లో దిశ పేరుతో ఒక అమ్మాయి మానభంగం హత్య జరిగిన సందర్భంగా వారికి ఉరిశిక్ష విధించాలని ప్రజలు తీవ్రమైనటువంటి ప్రదర్శనలు ఆందోళనలు చేశారు. వారిని 5 మందిని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ దీన్ని పరిశీలించి ఇది ఫేక్ ఎన్కౌంటర్లా కనపడుతుందని, ఇది రుజువు కావట్లేదని వారు తమ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీనిపైన చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు కోరారు. ఇది కోల్డ్ స్టోరేజ్లో సహజంగానే తీవ్రమైనటువంటి మానభంగం కేసులు జరిగినప్పుడు ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉంటాయి. కానీ ఇందులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. మధ్యతరగతి ప్రజలు లేక పై తరగతి సంబంధించిన మహిళలు, ప్రొఫెషనల్స్ ఇలాంటి వారు మానభంగానికి గురైనప్పుడు వోకల్ సెక్షన్స్గా ఉన్న మధ్యతరగతి వారు దీని మీద బాగా రియాక్ట్ అవుతున్నారు. అది సహజం, న్యాయం కూడా. కానీ అదే సమయంలో అనేక చోట్ల పేదవారు మానభంగాలకు గురవుతే ఈ రకమైనటువంటి రియాక్షన్ లేదు. కలకత్తాలో ఈ రకమైన దుర్ఘటన జరిగిన తర్వాత 1 రోజు 2 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లో ఒక నర్సు మీద ఈ మానభంగం జరిగిందని ఆ నేరస్తుని వెంటనే అరెస్ట్ చేశారని పత్రికల్లో వార్త వచ్చింది. దాదాపు అదే సమయంలో బొంబాయిలో ఒక ఎలిమెంటరీ స్కూల్లో అక్కడ ఉన్నటువంటి అటెండర్ 4-5 ఏళ్ళ పసిపిల్లల మీద బాత్రూంలో వారిపైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడని, వారిని బాధించాడని దానిపైన బొంబాయిలో ఈ మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఆందోళనలు జరిగాయి. 4-5 రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. ఈ రకమైనటువంటి ఘటనలు జరిగినప్పుడు అంతా సహజంగానే ప్రజల ఆగ్రహావేశాలు న్యాయమైనవి. దానిపైన ఏ రకమైన రక్షణ చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు 10 మందితో ఓ కమిటీ వేసింది. గతంలో జస్టిస్ వర్మ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆయన ఒక కమిటీగా దీనిపైన పరిశీలన చేసి దీన్ని కేసులు ఇంకా తీవ్రతరం చేయాలని కొన్ని సూచనలు చేశాడు. జూన్ వెళ్ళి అంటే 18 సంవత్సరాల లోపు
వయసు ఉన్నటువంటి బాలురు ఈ కేసుల్లో పెద్దలతో పాటు తగిన శిక్ష విధించకూడదని మన చట్టాల్లో ఉంది. వారికి కూడా విధించాలని ఒక ఆరోపణ. ఇప్పుడు ఈ హత్య కేసులకు సంబంధించి మానభంగాల కేసు సంబంధించి మహిళా సంఘాలు మరణ శిక్షకు వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే మానవంగం చేసేవాడిన బాధితురాలు సాక్ష్యం లేకుండా చేసేందుకు కాదు, వాళ్ళను మానవంగంతో పాటు హత్య కూడా చేస్తారని మహిళలు భయపడుతున్నారు. అందువల్ల మరణ శిక్ష వారికి అంగీకారం కాదు, సుదీర్ఘమైనటువంటి శిక్షలు విధించాలి. రెండవది, కొంతమంది అభిప్రాయం ప్రకారం మరణ శిక్ష విధిస్తే వాడు చనిపోయి తప్పించుకుంటాడు, వాడు సుదీర్ఘమైన జైలు శిక్ష అనుభవించాలి. ఇప్పుడు కూడా మనకున్న చట్టాల ప్రకారం మానభంగాల కేసులో మరణ శిక్ష కూడా విధించడానికి ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు 15 రోజుల్లోనే శిక్ష వేయాలనేటువంటి డిమాండ్ సరైంది కాదు. ఇందులో కొన్ని సందర్భాలలో పోలీసులు అలాగే ప్రాసిక్యూషన్ తప్పుడు నేరస్తులను లేక తప్పుడు బాధితులను తీసుకొచ్చి వారి ద్వారా ఈ నేరస్తులని ఆరోపణ చేసి శిక్ష విధించే అవకాశం ఉంటుంది. 15 రోజులు టూ ఎర్లీ. నేరస్తులు లేక నిందితులు తమ ఇన్నోసెన్స్, వారు నిజంగా ఇన్నోసెంట్ అయితే దాన్ని రుజువు చేసుకునే అవకాశం ఉండాలి. ఇది మన న్యాయ చట్టాల ప్రకారం ఒక నేరస్తుడు 10 మంది నేరస్తుడు తప్పించుకుంటే పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి అనవసరంగా శిక్షింపబడకూడదు అనేది మన న్యాయ చట్టాల సారాంశం. అది దీనిపైన ఒక తీవ్రమైనటువంటి డిబేటు జరగాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే మించి అసలు మహిళల పైన ఇలాంటి మానభంగాలు పెరగటం పైన ప్రజల ఆందోళనను అర్థం చేసుకొని దానికి సరిపోయినటువంటి పద్ధతుల్లో కార్యాచరణ ఉండాలి. భారతదేశంలో ప్రతి 18 నిమిషాలకు ఒక మానభంగం జరుగుతున్నట్టు ప్రభుత్వం యొక్క రికార్డులే రుజువు చేస్తుంది. మనకంటే అమెరికాలో ఎక్కువ ఉన్నాయి అని కొన్ని పత్రికలు చెబుతారు. ఇది మనకేమి సోలేస్ కాదు. అమెరికాలో దాదాపు ప్రతి మానభంగం కేసు వారు పోలీసులకు రిపోర్ట్ చేస్తారు కాబట్టి తెలుసు. మన దేశంలో చాలా కేసులు, బహుశా 100కి 50%, 60% కేసులు పోలీస్ స్టేషన్ దాకా రావు. వచ్చినటువంటి వాటిలో కేసులు పెట్టరు. పెట్టిన కేసుల్లో చాలా కొద్ది శాతం, 10% లోపే ఈ శిక్షణ పడుతుంది. మన దేశంలో కూడా కేరళలో ఎక్కువ కేసులు ఉన్నాయి జనాభా ప్రకారం. ఇది కేరళలో మానభంగాల కేసులు వారు దాన్ని రిపోర్ట్ చేస్తారు, ఇతర రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయట్లేదు. అందుకని మహిళలకు, ప్రొఫెషనల్స్కు, కాలేజీ హై స్కూల్ విద్యార్థులకు ఆత్మరక్షణకు సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వాలి, ఆత్మరక్షణకు సహకరించాలి, ఇంకా ఇతర సౌకర్యాలు సమకూర్చాలి. దీన్ని తప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసేవారి మీద శిక్షలు అమలు చేయాలి. ఈ రకమైన పద్ధతులతో పాటు మహిళా సంఘాలతో అన్ని స్థాయిల్లో చర్చా కౌన్సిల్ పెట్టి తద్వారా దీనిపైన మరింత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం.